श्रीशैलेशपात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ प्रपद्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वयभक्तनाथ श्रीभक्तिसार कुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं गुरुमुखमनधीप्राह वेदानशेषान् नरपतिपरिक्लुप्तं शुल्कमादातु कामः स्वसुरममरवन्द्यं रङ्गनाथस्य साक्षात् द्विजकुलतिलकन्तं विष्णुचित्तं नमामि नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं संसुतिरसिद्धमध्यापयन्ति सोच्चिष्टायां सजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नमैदमिदं भूयये वास्तु भूयः आण्डाळ் दिव्य तिरुवडिगळे शरणं कन्याभरणि संजातं वाधूलकुलभूषणं श्रीरङ्गार्य गुरोः पुत्रं षडगोपमहं भजे अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, గోపికలు స్వామిని తాము ఆచరించే వ్రతమున కొన్ని పరికరములు కావాలి అని అడిగారు. శంఖము, తప్పెట, మంగళదీపము, ఒక ధ్వజము, ఒక మేలుకట్టు పై వస్త్రం. అలాగే ఇంతకాలం ఇంత శ్రమ కూర్చి ఇంతమందిని రేపుకొని ఇన్ని ఇళ్ళు తిరిగి తమకి వచ్చి నందుడిని, యశోదను, మంత్రాన్ని అంటే తమర్ని, అన్నగారిని, నీలాదేవిని, మళ్ళీ తమర్ని, వీరందరినీ ప్రసన్నులను చేసుకొని మీ నిద్రాకారిక సౌందర్యాన్ని, ప్రబోధన సౌందర్యాన్ని, కటాక్ష సౌందర్యాన్ని, గమన సౌందర్యాన్ని, ఉపవేశన సౌందర్యాన్ని, ప్రసాద సౌందర్యం, 6 రకముల సౌందర్యాలను ప్రసాదించమని ప్రార్థించాం. అడిగినవన్నీ స్వామి ప్రసాదించాడు. అంటే ఇంచుమించు వ్రతం పూర్తి కావలసి కాబోతూ ఉన్నది. అంటే ఇప్పుడు ఇంతవరకు ఉండే ప్రవృత్తి వేరు, ఇప్పటి ప్రవృత్తి వేరు. ఇప్పటిదాకా మనస్సులో దాచుకొని చెప్పాలా వద్దా ఎప్పుడు చెప్పాలి సమయం కోసం ఎదురు చూసి మనస్సులో ఉన్న అభిప్రాయాన్ని ప్రకటించుకునే ఉత్తమ సమయం దొరికినది. ఇక ఇప్పుడు దాచుకోవలసిన అవసరం లేదు. అంటే రోగి వైద్యుడి దగ్గరికి వచ్చాడు. వైద్యుని దగ్గర రోగి రోగాన్ని దాచకూడదు, అపథ్యాన్ని దాచకూడదు. అంటే తాను దేన్ని తిన్నాడో చెప్పాలి. తినవలసిన వాటిలో వేటిని తిన్నాను, తినకూడని వాటిలో వేటిని తిన్నాను, చేసిన తప్పు చెప్పాలి, వచ్చిన జబ్బు చెప్పాలి, నివారణ ప్రసాదించండి అని ప్రార్థించాలి. సరే వైద్యుడు మందిస్తాడు.
ఇది లోకంలో వైద్యుడు వేరు, పథ్యం వేరు, అపథ్యం వేరు, మందు వేరు, మందు ఇచ్చేవారు వేరు. లోకంలోని మందు అపథ్యాన్ని సహించదు, అంటే మందు పనిచేయదు. కానీ శాస్త్రంలో సహస్రనామంలో ఔషధము ఆయనే, వైద్య రెండూ ఆయనే. ఔషధం వైద్య, మందు ఆయనే, డాక్టరు ఆయనే. కాబట్టి ఆయన ఇచ్చేదంటూ వేరే ఏముండదు, ఆయనే మందు. ఆయనను సేవిస్తే అన్ని రోగాలు పోతాయి. ఈయన ఎలాంటి మందు? అపథ్యాన్ని కూడా సహించే మందు. లోకంలోని మందు అపథ్యం చేస్తే వెంటనే వికటిస్తుంది. కానీ పరమాత్మ దగ్గర స్వామి తెలియక చేశాను, తప్పయింది, క్షమించండి అంటే సహిస్తాడు. ఇది ఈయనకున్న ప్రత్యేకత. కాబట్టి సమయం వచ్చేసింది. తాను ఏమనుకుంటున్నామో, ఎందుకు వచ్చామో చెప్పాలి. చెప్పవలసింది చెప్పారు, ఏం కావాలి. సోసునుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపశ్చిత. పరమాత్మతో కలిసి అన్ని భోగములు అనుభవించాలి. అనుభవించేది పరమాత్మ, అనుభవింప చేసేది పరమాత్మ. అహమన్నం అహమన్నం, మనం భోగ్యము, స్వామి భోక్త. అయితే ఒక మాట అన్నారు గోపికలు, యాంబంద కార్యం అరాయందు అరుడు. మేము వచ్చిన పనిని పరిశీలించి ప్రసాదించండి. పరిశీలించి ఏమిటంటాం? ఇవ్వవచ్చునో లేదో, ఏం కోరుతున్నారో పరిశీలించాలి. వీరు కోరిన దాన్ని వీరికి ఇవ్వవచ్చో లేదో పరిశీలించాలి. తాను ఇవ్వాలనుకున్నా తీసుకునే యోగ్యత వీరికి ఉందో లేదో పరిశీలించాలి. యోగ్యత ఉన్నదో లేదో చూడాలి, అయోగ్యత ఏమైనా ఉందో కూడా చూడాలి. అంటే పనికి వచ్చేవి ఏమైనా ఉన్నాయా, పనికి రానివి ఏమైనా ఉన్నాయా అంటే అపథ్యం. పనికిరాని ఉంటే తొలగించాలి, పనికొచ్చే ఉంటే వాటిని తీసుకొని వారు కోరిన దాన్ని ఇవ్వాలి. ఇది శాస్త్రమధ్య. అందుకే స్వామి ఈనాటి పాసురంలో ఇంత పెద్ద వ్రతం ఉన్నారు, ఇంత పెద్ద కామన కూడా కోరారు మీరు. పరమపదంలో మాతో సకల భోగాలు అనుభవించాలి అంటున్నారు. మించు సాలోక్యము, సారూప్యము, సాన్నిధ్యము, సాయుధ్యము, సాన్నిధ్యము, ఇలాంటి సకల విధ మోక్ష సామ్రాజ్య భోగానుభవం అంత పెద్ద కోరిక కోరుతున్నారు. దానికి తగిన పనులు మీరేమైనా చేశారా? మీకు అలాంటి మోక్ష సామ్రాజ్యాన్ని పొందే యోగ్యత, అధికారం ఉందా? ఉంటే మీరేం చేశారో చెప్పండి. లేకుంటే ఏం చేయలేదో చెప్పండి. మరి వాటిని ఎప్పుడు చేస్తారో చెప్పండి. ఎలిజిబిలిటీ లేకుండా అడిగిందని ఎలా ఇస్తాం? ఏదైనా కావాలి అంటే మీ దగ్గర ఏముంది? కలెక్టర్ పోస్టు కావాలంటే ఐఏఎస్ కావాలి, పోలీస్ ఆఫీసర్ కావాలంటే ఐపీఎస్ కావాలి, ఫారెస్ట్ కావాలంటే ఐఎఫ్ఏలో కావాలి. ప్రతిదానికి ఒక సర్టిఫికెట్ ఉంటుంది, ఒక యోగ్యత ఉంటుంది, ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది, ఒక సామర్థ్యం ఉంటుంది. మీకేముంది? ఏముందో చెప్పండి, పనికి వస్తే ఇస్తాం. పరిశీలిస్తున్నాడు. కార్యం ఆరాయందు అన్నారు కదా, మేమొచ్చిన పనిని పరిశీలించు అన్నారు. పరిశీలిస్తున్నాడు. అయితే ఇక్కడ
లౌకికానికి వైదికానికి చాలా విపరీతమైన స్వభావం, అంటే తలకిందల స్వభావం. లోకంలో మనం అనుకున్న దాన్ని పొందాలంటే యోగ్యత సంపాదించాలి, అయోగ్యతను తొలగించుకోవాలి, దానికి కావలసిన వాటిని కూర్చుకొని స్వామిని లేదు ఆ ఇచ్చే అధికారిని ప్రసన్నుని చేసుకొని ఆ ఉద్యోగాన్ని పొందాలి. ఇక్కడ ఏ యోగ్యతలు లేని వాడికే ఈ పదవి దొరుకుతుంది. ఇది కాస్త అర్థం కాని సమస్య. అంటే మనకు ఉపాయము, స్వరూపము, ఫలము అని ఒక 3 ఉన్నాయి. ఈరోజు పాశురాన్ని ఎంత జాగ్రత్తగా, ఎంత శ్రద్ధగా, ఎంత మనస్సు పెట్టి వింటే అంత బాగా అర్థమవుతుంది. పైకి చూస్తే ఏమీ లేదు ఇవాటి పాశురంలో అన్నట్టే ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి సమగ్ర విశిష్టాద్వైత వేదాంత సిద్ధాంత సర్వస్వ రహస్యం ఈనాటిలో. అది కూడా చిన్న చిన్న మాటలతో మనం మామూలుగా మాట్లాడుకునే మాటలు లాంటి మాటలను ఉపయోగించి ధర్మాన్ని చెప్తారు, రహస్యాన్ని చెప్తారు స్వామి. ఉపాయము, స్వరూపము, ఫలము అంటే మనమేమిటి, మనము పరమాత్మను చేరటానికి ఉపాయం ఏమిటి, పరమాత్మను చేరితే ఫలమేమిటి, ఈ 3 కావాలి. ఎందులైనా ఏ పని మనం చేసినా దేన్ని పొందాలనుకుంటున్నాం, పొందాలనుకున్న దాన్ని పొందించేది, పొందవలసిన వారెవరు కదా. ఇక్కడ పరమాత్మను పొందాలి అంటే పరమాత్మను పొందే మన స్వరూపం ఏమిటి, పరమాత్మను పొందటానికి ఉపాయం ఏమిటి, పరమాత్మను పొందితే కలిగే ఫలం ఏమిటి, ఈ 3 స్పష్టంగా తెలియకుంటే పరమాత్మను పొందలేము. పరమాత్మ మనకు ప్రసన్నుడు కాదు. న్యాయంగా మన స్వరూపం ఏమిటి, భగవంతుడికి మాత్రమే దాసుణ్ణి. మన స్వరూపం అనన్యార్హ శేషత్వం మొదలు చెప్పుకున్నాం. పరమాత్మకు తప్ప మరెవరికి దాసులం కాదు, పరమాత్మకే దాసుణ్ణి. ఇది మన స్వరూపం. పరమాత్మను పొందటానికి ఉపాయం ఏమిటి, పరమాత్మే. మనము ఆచరించే జ్ఞాన భక్తి ప్రపత్యాదులేవి ఉపాయములు కావు. మనము చేసే పనులేవి, అనుష్ఠానములేవి, తపస్సు, జపము, స్వాధ్యాయము, యజ్ఞము, దానము, ధర్మము ఇత్యాదులు ఏమున్నాయో అవేవి ఉపాయములు కావు. యమేవ ఏష వృణుతే తేన లక్ష్య. పరమాత్మ ఎవరిని వరిస్తాడో వాడికే దొరుకుతాడు. అందువల్ల పరమాత్మే ఉపాయం. పరమాత్మను పొందిన తరువాత పొందే ఫలమేంటి? న్యాయంగా ఫలాన్ని ఎవరు పొందుతారు? నేను చెప్పుకున్నాను కదా, లడ్డూ తిన్నందువల్ల తిన్నవాడికి ఆనందమా, లడ్డూకి ఆనందమా? అలాగే మనము పరమాత్మను పొందితే మనం లడ్డు అనుకున్నాం కదా, ఎవరికి ఆనందం? పరమాత్మకి. ఫలం పరమాత్మ తప్ప మనకు కాదు. మోక్షంలో ఫలం పరమాత్మ. మోక్షాన్ని అందించేవాడు పరమాత్మ, మోక్షాన్ని పొందేది పరమాత్మ దాసుడు. ఈ 3 మనం బాగా తెలుసుకోవాలి.
ఇందులో పొరపాటున నేను భగవంతుని కంటే ఇతరులకు దాసుడను అనుకున్నామనుకోండి, అది స్వరూప విరోధం. మన స్వరూపానికి అది విరోధం. పరమాత్మ కాక మనము ఆచరించే ఇతర కర్మలు పొందిస్తాయి అనుకున్నామనుకోండి, అది ఉపాయ విరోధం. పరమాత్మను పొందితే మనకు ఫలితం, మనం ఆనందిస్తాం అనుకున్నామనుకోండి, అది విరోధం. అంటే మనకు పరమాత్మ లభించాలంటే ఏం కావాలి? ఉపాయ శుద్ధి కావాలి, స్వరూప శుద్ధి కావాలి, ఫలశుద్ధి కావాలి. ఉపాయ శుద్ధి అంటే నేను పరమాత్మకు మాత్రమే దాసుడను, మరెవరికి కాదు, నీవే నా స్వామివి, నేను నీవాణ్ణి మాత్రమే అనే విస్పష్టమైనటువంటి భావన, సంకల్పం, జ్ఞానం. ఇది మన స్వరూప విరోధిని పోగొడుతుంది. నాకు కావలసిన పరమాత్మ సాన్నిధ్యం ప్రసాదించేవాడు పరమాత్మే, నేను చేసేటువంటి ఏ కార్యక్రమములు కావు అనే విశ్వాసం మన ఉపాయ విరోధాన్ని పోగొడుతుంది. నేను పరమాత్మను వల్ల ఆనందించేవాడు పరమాత్మే, భోక్తృత్వం నాది కాదు, జ్ఞాతృత్వం నాది కాదు, కర్తృత్వం నాది కాదు, శేషత్వాభిమానం నాది కాదు అనుకోవటం ఫల విరోధాన్ని పోగొడుతుంది. మూడు విరోధాలు తొలగించి మూడు పరిశుద్ధములైతేనే పరమాత్మ లభిస్తాడు. ఇది మూలం. భగవంతుణ్ణి పొందటానికి ఇది మూలం. మనకింతకుముందు చెప్పారు, ఇవన్నీ చెప్పారు. గోపికలు అన్నారు, నీవే ఉన్నై అడుగుతిత్తువందో, నిన్నే కోరి వచ్చాము, నీ నామ సంకీర్తనతోటే మేమన్నీ అసలు పోగొట్టుకున్నాము, నీకంటే మాకు వేరే ఏమీ అవసరం లేదు. స్పష్టంగా చెప్పేది. నీవు పరకరుదియాగి, నీవు అంటే ఇస్తావు, ఇచ్చేవాడవు నీవు తప్ప మా కర్మలు కావు చెప్పాడు. అంటే ఏమిటి? ఇంతవరకు వారికి ఉపాయ విరోధాన్ని పోగొట్టుకున్నారు, ఫల విరోధాన్ని పోగొట్టుకున్నారు, ఇంకా స్వరూప విరోధాన్ని పోగొట్టుకోలేదు. ఏదో చెప్పారు కానీ స్పష్టంగా చెప్పలేదు. ఈనాటి పాచురంలో ఆ స్వరూప విరోధాన్ని తొలగించుకుంటున్నారు. అంటే అనన్యగతి, అకించన, మాకంటూ వేరే ఏం లేదు, నీకంటే వేరే మాకేం లేదు, నిన్ను పొందటానికి మేముగా సంపాదించిన ఎలాంటి పుణ్యము లేదు, నిన్ను పొందటానికి నీవు వేద పురాణ ఇతిహాసాలలో చెప్పినటువంటి ఏ సాధనములు మేము ఆచరించలేదు, నీ కృప తప్ప మాకు నిన్ను పొందటానికి కావలసిన ఎలాంటి జ్ఞానము లేదు, మేము చాలా నికృష్టులము, నిహీనులము, దీనులము, నీవు సర్వవిధములా పరిపూర్ణము, మాకున్న కొరత నీకున్న పూర్తితో సమసిపోతుంది, నీకు మాకు ఉన్న సంబంధం ఎవ్వరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా తొలగిపోయేది కాదు. తెలియక ఏమైనా తప్పులు చేసుంటే క్షమించు, మాకు కావలసిన దాన్ని ప్రసాదించి అనుగ్రహించు,
మాకు కావలసిన దాన్ని ప్రసాదించటానికి నీ సంకల్పము కంటే వేరే సాధనము లేదు, వేరే అవరోధము లేదు. నీవు ఇవ్వాలనుకున్నావు, ఇస్తావు. నీవు ఇవ్వాలి అనుకోలేదు, ఇవ్వవు. కాబట్టి ఇంతకన్నా ఎక్కువగా మేము చెప్పవలసింది లేదు, ఇంకా చేయవలసింది లేదు. పుణ్యపాపే విధూయ నిరంజన పరసామ్యముపైతి అంటుంది వేదం. పరమాత్మ సన్నిధిని చేరాలంటే మనకు పుణ్యము ఉండకూడదు, పాపము ఉండకూడదు. పుణ్యము పాపము రెండూ లేనప్పుడే పరమాత్మను చేరుతాం. చాలామంది అనుకుంటారు పుణ్యం చేస్తే వైకుంఠానికి పోతాము అని. పొరపాటున కూడా పోతాం. పుణ్యం చేస్తే స్వర్గం పోతాం, కుబేరలోకం పోతాం, ఇంద్రలోకం పోతాం, రసాతలం పోతాం, అతలం పోతాం, సత్యలోకం పోతాం. ఏ పుణ్యము చేస్తే దాని తగిన ఆయా లోకాలకు పోతాం. అలాగే ఏ పాపాలు చేస్తే ఆయా లోకాలకు పోతాం. రెండూ చేయకుంటే స్వర్గానికి పోతాం. పుణ్యము పాపము రెండూ మనం సంపాదించుకోకుంటేనే పరమాత్మ సన్నిధికి పోతాం. ఇది శాస్త్ర సిద్ధాంతం. రెండూ సంపాదించుకోకుండా ఉండగలమా? ఉండగలమా? ఏ పని చేయకుండా ఉంటే రెండూ లేకుండా ఉంటాయి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్యకర్మకృత్. ఏ ఒక్కడు ఏ ఒక్క క్షణం ఏ చిన్న పని చేయకుండా ఉండలేడు అనేది గీతావాక్యం. మరి పని చేస్తున్నప్పుడు అది చెడు అవుతుంది, పాపమో పుణ్యమో వస్తుంది, రాకుండా ఎలా ఉంటుందండి? ఇదేమి శాస్త్రం అంటే, చేసే పనిని నేను చేస్తున్నాను అనుకుంటే నీ అకౌంట్లో పడుతుంది. చేసేవాడిని నేను కాదు, చేయించేవాడు పరమాత్మ అనుకుంటే ఆయన అకౌంట్లో పడుతుంది. లేదు, పని మొత్తం చేయగానే కృష్ణార్పణ కాయేన వాచ మనస ఇంద్రియైర్వా బుద్ధ్య ఆత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలము పరస్మై నారాయణ ఇది సమర్పయామి. ఆయన అన్ని నీకు ఇస్తున్నాను, ఇంకా నా అకౌంట్లో ఏం లేదు కదండి. కాబట్టి పరమాత్మను చేరటానికి మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పుకోవలసిన మొదటి విన్నపం, నిన్ను పొందటానికి కావలసినది ఏది నా దగ్గర లేదు, ఎందుకు పనికిరాని వాడిని, మన నికృష్టత్వం చెప్పుకోవాలి. ఇక్కడ అయోగ్యతే మన యోగ్యత. విభీషణుడు రావణో నామ దుర్వృత్త తస్యాహ మనుజోభ్రాత. నువ్వు ఎవర్రా నాయనా అంటే, ఒకడున్నాడు పరమ దుర్మార్గుడు రావణాసురుడని, నేను వాడికి తమ్ముడినండి. వాడు పుట్టిన కడుపే పుట్టి కొన్నాళ్ళు ఉండి మళ్ళీ వచ్చిన వాడినండి. అందులో వాడి ఆజ్ఞను పాలించేవాడినండి. అందులో వాడు రాక్షసుడండి. ఇది నా యోగ్యత అంటే అయోగ్యతే యోగ్యత. ఈ సిద్ధాంతాన్ని మనస్సులో పెట్టుకొని మన గోపములు కూడా, స్వామి నిన్ను పొందటానికి, నిన్ను చేరటానికి, నీ అనుగ్రహాన్ని పొందటానికి మేముగా చేసిన ఎలాంటి పుణ్యములు లేవు, నీవే మా పుణ్యము అని ప్రకటిస్తున్నాం. పరమాత్మ మనం మొదలు చెప్పుకున్నాం ఒకసారి, భక్తులు ఏదో ఒక కోరిక కోరుకుంటే స్వామి కానున్నాడు, అది ఇచ్చేస్తాడు. ఇవ్వండి, ఏడిచే పిల్లవాడికి ఆడబొమ్మడిచ్చినట్టుగా అడిగిందాన్ని ఇస్తాడు. వాడు మనం మర్చిపోతాడు.
ఓ పీడపోతుంది ఇంటికి వచ్చినప్పుడు కాసేపు పని చేసుకోవడం. బొమ్మలు వాడు తీసుకొని ఆడుకునేంతది బొమ్మలిస్తూనే ఉంటుంది తల్లి. ఎప్పుడు వాడి ఆకలి ఎక్కువై బొమ్మ ఇస్తే తీసదల పారేసి తల్లి కాళ్ళు పట్టుకున్నాడో అప్పుడు తాను తీసుకుంటాడు. మనం కూడా పరమాత్మ వరాలు ఇస్తున్నా కొద్దీ మనం పుచ్చుకుంటూ పోతే ఇస్తూనే ఉంటాడు. అయ్యా నాకేమవుతుంది, నువ్వే కావాలి అని అన్నీ పారేస్తే ఆయన ఇస్తాడు. ఈరోజు భాష మా దగ్గర ఏం లేదు, ఏముండదు, మాకేం తెలియదు, మేమేం చేయలేదు అని నువ్వు అని నీకే ఇలా స్పష్టంగా తన అయోగ్యతలే యోగ్యతగా, తన ఆకించన్యమే ఫలప్రాప్తికి పరమాత్మ కృపకు పాత్రముగా మనకు ఈరోజు పాసురంలో చెప్పుకుంటారు. పాసురాన్ని అనుసంధానం చేద్దాం. కరవగల్ పిలిచెన్నో కానం సేరుందుంబో அறிவன்னுமில்லாதாயக்குலத்தில் உந்தன்னை பிறவி பெருந்தன புண்ணியம் யாமடுவோ குறவன்னுமில்லாத கோவிந்தா முந்தன்னோடுறவே நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் முந்தன்னை சிறுபேரடை இத்தன சீரி அருளாவே இறைவாணி தாராய் வரையேல் ஒரெம்பாவாய் ஆண்டாடு திவ்ய திருவளே சரணம். அஸ்மத் குருப்யோ நமஹ. கரவகள் பின் சென்னு கானம் சேருந்து ఉణ్గో. కరవగల్ అంటే పశువుల, పిన్ వెనుక, సెన్ను వెళ్ళి, కానం అడవికి, చేరుందు చేరి, ఉణ్గో తింటాను. అరివన్నం ఏమాత్రము జ్ఞానము ఇల్లాదా లేని ఆయకుడు. గోపాల వంశంలో పుట్టాను. దన్నై నీవు పిరవి పుట్టి పెరుందన పెరిగిన పుణ్యం పుణ్యము యాం మేము అడివో కలిగి ఉన్నాము. కురైవన్ను మిల్లాగా ఏమాత్రము కొరత లేని గోవులను రక్షించేవాడా, వేదాలను రక్షించేవాడా, జీవులను రక్షించేవాడా, ఉందన్నోడు మీతో మాకు నమక్కు మాకు ఉరవేల్ ఇంగు ఇక్కడ ఉన్న సంబంధం ఒழிక్కో ఒழிయాదు. తొలగించుకోవాలి అనుకుంటే తొలగించుకోలేము. అది ఆడపిల్లలు, ఏమీ తెలియని చిన్నపిల్లలు. అన్బినాల్ ప్రేమతో ఉందన్నై నిన్ను సిరు పేరు చిన్న పేరుతో అడైతన పిలిచామని సీరి ఒప్పించి అరుళాలి అనుగ్రహించకుండా ఉండకు. దైవాన్ని తారాయ్ నీ సంకల్పం మా కోరికను ప్రసాదిస్తుంది. ప్రసాదించవయ్యా. ఏమిటి పర? పర అనేది నీ సంకల్పయత్నం. నీవు ఇవ్వాలి అనుకుంటే ప్రసాదిస్తావు. ఇది అర్థం. పశువుల వెంట వెళ్ళి అడవికి చేరి అక్కడ తింటాం. మాకు ఏమాత్రం జ్ఞానమనే మాట లేదు. ఉండటానికి అవకాశం గోపాల వంశంలో పుట్టాం. కానీ పుణ్యముగా ఉన్న నీవు మాలో పుట్టి మా దగ్గర పెరుగుతున్నా. మా దగ్గర పుట్టి పెరుగుతున్న నీవనే పుణ్యం కలవరం. నీకు ఏ కొరత లేదు. మీకు మాకు ఉన్న సంబంధం ఎలా పోగొట్టుకుందామన్నా పోగొట్టుకోలేవు.
తెలియని చిన్నపిల్లలను ప్రేమతో నారాయణ, మాధవ, వైకుంఠ, వాసుదేవ ఇత్యాది చిన్న చిన్న పేర్లతో పిలిచాము. అలా పిలిచామని కోపించి మేము అడిగిందాన్ని ఇవ్వకుండా ఉండకయ్యా, నీవు ఇవ్వాలనుకుంటే ఎవరయ్యా ఇది? నీ సంకల్పం సకలార్థప్రదం. అందుకే స్వామి మా పరను ప్రసాదించండి. ఇది భావం. మొదటి మాట ఏం చెప్పారు? కరవగల్ పిన్ సెన్ను కానం సేరుందు ఉంగో, పశువుల వెంట వెళ్ళి అడవికి చేరి తింటాం. ఏం మాటలు ఇవి? ఏం చెప్తున్నారు? అయ్యా ఏదో అన్నారు, మీ దగ్గర పుణ్యం ఉందా, జ్ఞానం ఉందా, తత్వం ఉందా, ధర్మం ఉందా, భావేం తెలుస్తాయి. పరమాత్మ సాన్నిధ్యం కావాలంటే మొదలు ఆత్మసాక్షాత్కారం కావాలి. ఆత్మసాక్షాత్కారం కావాలంటే మనస్సును ఇంద్రియాలను జయించాలి. మనస్సును ఇంద్రియాలను జయించాలంటే తత్వజ్ఞానం కావాలి. తత్వజ్ఞానాన్ని పొందాలంటే గురువుగారు కావాలి. గురువుగారిని పొందాలంటే మనం కొన్ని ఉత్తమ గుణాలు అలవర్చుకోవాలి. ఉత్తమ గుణాలు అలవర్చుకోవాలంటే సజ్జన సాంగత్యం కావాలి. సజ్జన సాంగత్యం కావాలంటే వేద విహితమైన సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకోవాలి. పుట్టాలి, పెరగాలి, ఏడవగేట ఒడు వేసుకోవాలి. అహరహ సంధ్యా ఉపాసిత అన్నట్టుగా ప్రతి పూట సంధ్యావందనాది కర్మలు చేసుకోవాలి. అలాంటి కర్మల వలన మానసిక శుద్ధి ఏర్పడుతుంది. దానితో ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. దానితో సజ్జన సాంగత్యం ఏర్పడుతుంది. దానితో గురువుగారు లభిస్తారు. గురువుగారి ఉపదేశంతో ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానంతో పరమాత్మను చేరవచ్చు. ఇవి మెట్లు. భగవంతుణ్ణి చేరాలంటే ఈ మెట్లు. ఈ మెట్లలో మధ్యన ఏ ఒక్క మెట్టు కూలిపోయిందనుకోండి, మనం ఇక్కడే ఆయన అక్కడే. కాబట్టి అక్కడికి ఇక్కడికి మధ్యన మనకున్న వారధి గురువుగారు. ఆ గురువు గారిని వెంట ఉండి సేవించాలి. మనం చెప్పుకున్నాం, కూర్చుంటే కూర్చోవాలి, నిలబడితే నిలబడాలి, నడిస్తే నడవాలి, తింటే తినాలి, పడుకుంటే పడుకోవాలి, సేవ చేయాలి. పడింది భోజనం చేస్తున్నా, స్నానం చేస్తున్నా, కూర్చున్నా, నిలబడ్డా, నిద్రపోతున్నా, మేలుకొని ఉన్నా, దారిలో నడుస్తున్నా గురువుగారి వెంటే ఉండాలి. ఏమో వారి మూడు ఎప్పుడు వస్తుందో. అరే ఉన్నావా? అయ్యా ఉన్నానండి, రాసుకో. అప్పుడు రాసుకోవటాలు చూసుకోవటాలు లేవు, వినటమే. నోటు బుక్కు పెన్ను తీసుకొచ్చామంటే చవట అని. ఇది లేదా? అదెందుకు? ఇక్కడ ఉందా? ఉందా? అయ్యా ఇంక అదెందుకో? ఇక్కడ పెట్టుకో. పుస్తకం తెరస్తే చవట, పెన్ను తెచ్చి రాయబోతే చవట. పెన్ను 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 పుస్తకం వెనుక లేదా? 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 ఉందా? ఉంటేనే కూర్చో. పుస్తకం పట్టుకున్న, కాగితం మీద కలం పెట్టి రాసిన ఓన్లీ పరీక్షల్లో మాత్రమే రాయాలి. అంతదాకా పెన్ను కాగితం ఎన్ని వందల వెయ్యిల పెయ్యిలైనా ఇక్కడ ఉండాలి. శాస్త్రం అలా ఉంటుంది. ఇక్కడ సమస్య కాదు. మనం ఇప్పుడు ఎంత గొప్పవాళ్ళం అయ్యామంటే కూడదేమో, కానీ షాపుకు పోయి ఏదైనా వస్తువు కొంటే ఒకటి 6 ఒకటి 3 అనుకోండి, 6 రూపాయలు 3 రూపాయలు.
వాడు 6, 3, 9 అనడు. ఏదో ఉంటుంది ఇంత బిళ్ళ వాడు చేతిలో, అందులో 6 నొక్కుతాడు, ఏదో ప్లస్లో ఇంతో నొక్కుతాడు, మళ్ళీ 3 నొక్కుతాడు, మళ్ళీ ఈజీ కోడ్ నొక్కుతాడు. అప్పుడు అందులో వస్తే చెప్తాడు. పొరపాటున వీడు 6, 3, 6, 2 నొక్కి ఈజీ కోడ్ 7, 8 రూపాయలు తీసుకుంటాడు. అనుమానమే లేదు. చాలాసార్లు పట్టుకున్నాను. మీకు అర్థం ఏంట్రా కర్మ ఇది? 6, 3 కలిసి 9 తెలవదారా నీకు? 6, 3, 9, 6, 3 వస్తావా నువ్వు? దానికి 9 కావాలి. ఇంత టైం వేస్తా, నేను 3 రోజుల్లో పోయిస్తాను ఈ పనికి అంటే అలవాటు అయిందండి. ఇది పని చేయదు. దీన్ని పని చేయకుండా ఉంచడానికే ఆ పరికరాలని సోమరితనాన్ని పెంచుతాయి, బుద్ధిబలాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా దాని ఏమంటారు, జ్ఞాపక శక్తిని పూర్తిగా పోగొడతాయి. పెద్దది ఉంది, 690, 340 తెలవకుంటే కొట్టుకో. 6, 3 ఎంత, 1, 1 ఎంత, 1, 2 ఎంత కూడా వస్తాయి. ఎందుకు పనికి వస్తాడా? పూర్తిగా నిస్సహాయం, యంత్రాధీనం. దైవాధీనం జగత్ సర్వం కాస్త యంత్రాధీనం జగత్ సర్వం కిందికి వచ్చింది పరిస్థితి. కాబట్టి గురువుగారి వెంట పెట్టాలి. వారు ఎప్పుడు ఏది చెప్తే దాన్ని ఇక్కడ పెట్టుకోవాలి. అబద్ధం కూడా కాదు, మనం చెప్పుకున్నాం. భగవద్ రాముడు బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానం రాయాలి అనుకొని ఆ వ్యాఖ్యానానికి ఆధారంగా బోధాయన సూత్ర వృత్తి ఉంది. చాలా పెద్ద గ్రంథం, చాలా పెద్దది. ఇచ్చే ఇప్పటి మన పాటలో ఒక 10-12 పేజీలు ఉంటుంది. 400 ప్రకరణాలు ఉంటాయి. అద్భుతమైన అది కాశ్మీర్లో శారదాపీఠంలో ఉంది. ఏదో శంకరమఠం అనుకుందాం కాసేపు. అప్పుడు ఇక్కడి నుంచి అక్కడ దాకా నడిచి వెళ్ళారు. అంటే శిష్యుడిని తీసుకొని పురత్తాడు అంట. వెళ్ళినప్పుడు ఆ పీఠాడిలో తినేడు. ఎవరో ఉన్నారు శిష్యుడు. అయ్యా నేను ఫలానా అయ్యా, ఇలా బ్రహ్మసూత్ర వ్యాఖ్యానం రాయాలనుకుంటున్నాను, మీ దగ్గర బోధాయన వృత్తి ఉన్నట్టు తెలిసింది, ఒక్కసారి ఇస్తే తీసుకొని వెళ్ళి చూచి మళ్ళీ త్వరగా అందజేస్తాం, నిన్న వ్యాఖ్యానం రాస్తాం. అయ్యో స్వామి దానికి ఇచ్చారు. మళ్ళీ నడిచిపోవాలి కదా, నడిచి మళ్ళీ ఇక్కడికి చేరి రాయాలి. అప్పుడు పుస్తకం చూడాలి, రాయాలి. సరే బయలుదేరాడు. రావడానికే 3 ఏళ్ళు పడుతుంది. 3 ఏళ్ళు అది నడిచి రావచ్చు అక్కడి నుంచి ఇక్కడికి. అప్పటి వారి వయస్సు 122. ఆ వయసులో ఎంత నడుస్తారో ఎట్లా తెలుస్తుంది. ఓ 3-4 నెలలు అయింది. ఎక్కడికో ప్రాంతానికి వచ్చారు అనుకోండి, ఇంకా 2 నెలలు నడిచిపోవాలి. ఇంతలో వీరుడు రాగానే ఆయన వచ్చాడు, అధిపతి, పీఠాధిపతి. ఏమైందిరా బోధాయన వృత్తి? ఎవరో రామానుజాచార్య వాళ్ళట, విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకులట, బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానం రాస్తాము, ఒక 1 ఏడాది పాటు గ్రంథం ఇవ్వండి. వారికి ఎందుకు ఇచ్చావురా పుస్తకం? మన సిద్ధాంతాన్ని పాడు చేస్తాడురా అని అన్ని ఖండించుకుంటూ వస్తున్నాడు రా. మనం పథకాన్ని రాయన దగ్గర ఉండి తెచ్చుకోవాలి. పో త్వరగా వెళ్ళు. ఆయన చూడకముందే పుస్తకం తీసుకురా. ఆయన చూచాడు, మనం అందరం ఉండవు అన్నారు. పోతాయి, ఒక్కడే మిగులుతుంది, పో. గురువుగారు ఏం చేస్తాం? మళ్ళీ బయలుదేరాడు. ఇంకో 2 నెలలు అయితే మా ఇంటికి చేరుతారు. ఏదో పట్టుకున్నారు, తెచ్చుకున్నప్పుడు అందులో అయ్యా మా గురువుగారి గ్రంథం ఇవ్వమన్నారండి, వారు ఏదో చూస్తున్నారట, అర్జెంటుగా కావాలట, క్షమించండి, మళ్ళీ కావాలంటే వస్తుంది నాకు ఇస్తారు. మరి ఏమంటా నాయన ధర్మంగా మీ గ్రంథాన్ని చూపించుకోకూడదు, దానికి ఇచ్చేసి అప్పుడు ఇచ్చేసి ఇలా కూర్చున్నారు. త్వరగా చాలా విచారంగా కూర్చున్నాడు. శిష్యుడు ఉన్నాడు పురత్తాడు. స్వామి ఏంటి మీరు విచారం పడడం ఏంటి? మీకేం తక్కువ? ఏం కావాలి మీకు? ఎందుకు విచారం? ఏం చెప్పాలా నాయన, వ్యాఖ్యానం అర్థం అనుకున్నాను. బ్రహ్మసూత్రాలకు అన్ని అపార్థాలు అన్యార్థాలు చెప్తున్నారు అందరూ. మనకు బోధాన్ని ఎంత బాగా చెప్పాడు దానికి అర్థాన్ని. దాన్ని అనుసరించి వ్యాఖ్యానం చేసి లోకానికి ఉపకారం చేయాలనుకున్నాను. స్వామి సంకల్పం లేదేమో వద్దనుకున్నాడేమో. ఇంకో 2 నెలలు పోతే అవతల ఇంకో 6 నెలలు, మనకి ఇంకో 8 నెలలు మన దగ్గర ఉంటే ఆ గ్రంథం అంతా ఉండేది, రాసేవండి.
భాష్యం రాయకుండా అయిపోయింది. స్వామి క్షమించండి, గ్రంథం ఉన్నది, మీకు దిగులేం లేదు. ఇచ్చాం కదా అయ్యా, ఇచ్చామండి, మనం 4 నెలలు అయింది కదా, మీరు సాయంత్రం కానీ నిద్రపోతున్నారు. నాకు నిద్ర రాక రోజు సాయంత్రం పుస్తకం చూశాను, అదంతా ఇక్కడ ఉంది, ఇంటికి వెళ్ళాలని చెప్తాను. మీరు 12,000 పేజీల విషయం ఇక్కడ దొరుకుతున్నాను. మళ్ళీ ఒక అక్షరం కూడా పోకుండా వారు చెప్తుంటే వీరు రాశారు. అప్పుడు అంటాడు ఆయన, శిష్యుల సంబంధంతో గురువే తరించాడు. లోకంలో గురువుగారి సంబంధంతో శిష్యుడు తరించాలి కదా, ఆయన తడువాడు, నీ సంబంధంతో నేను తరించాను కాదు స్వామి. ఈ బుద్ధిని, ఈ ప్రతిభను, ఈ వైభవాన్ని, ఈ ధారణను మీ అనుగ్రహం ప్రసాదించింది. మీరు ఒకప్పుడు చెప్పారు, కర్తవ్యం దగ్గర ఉన్నప్పుడు నిద్రాహారాలు జ్ఞాపకం రాకూడదు అని. ఎందుకు అనిపించింది? ఇది వారి దగ్గర ఉన్న పుస్తకం కదా, మనం వారిని అడిగి తీసుకొస్తున్నాం కదా, మనం పూర్తిగా చూడకముందే మళ్ళీ వారు వచ్చి తీసుకపోతే ఏమిటి గతి? చిన్న అనుమానం వచ్చింది. అందుకే వారు వచ్చేలో గ్రంథం చూడాలని ఒక ఆదుర్ద తపన బయలుదేరింది, ఆర్తి. మళ్ళీ దేవుని వారికి చెప్తే కోప్పడతారేమో, నిద్రపోవా అంటే ఏం చేస్తాను? దేవరవారి నిద్రపోయిన తర్వాత కూర్చోండి. మీరు ఇంకొక అరగంట 30 గంట కూడా ఎచ్చరాగా పడుకొని ఇప్పుడు లేచే ముందు నేను లేచేవాడిని అంటే మీకు చూస్తే నిద్రపోతున్నట్టే కనపడాలి. నిద్రపోకుండా ఉన్నాడంటే మీరు బాధపడతారు, శిష్యుడు నిద్రపోలేదు నా కోసం అంటారు. ఆచార్యుల మనస్సును చిన్నపుచ్చకూడదు కదా. ఇది గురువుని ఆశ్రయించడం అంటే అలాంటి వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు కదా స్వామి. మరి మా గొప్పతనం చెప్పమంటావా? మీరెంత గొప్పవాళ్ళం అంటే మేము ఎవరి వెనక పోతామో తెలుసా? కరవగల్ పెన్షన్ పశువుల వెంట వెడతాం. గొప్ప జ్ఞానం లేదు. పశువులండి, పశువులను దేనికి దృష్టాంతంగా చెప్తాం? జ్ఞానేన హీన, జ్ఞానము లేని వారు పశువులతో సమానులు అంటారు. జ్ఞానము లేకపోవటానికి పోలికగా చెప్పే పశువులు మా ముందుంటాయి. అంటే మాకు అవిదారి చూపుతాయి, మాకు ఆదనకూడదు. అడవిలో ఏ దారిలో వెళ్ళాలో మాకు అవిదారి చూపుతాయి, మేము వాటి వెనక ఉంటాం. పోనీ వాటి వెనక ఉంటారంటే ఆవులు కదో, ఆవులంటే గోసేవ చేస్తున్నారు, పుణ్యం చేస్తున్నారు కదా. పుణ్యం లేదంటారేంటి? పరమాత్మ ఏదో రకంగా వీరికి పుణ్యం ఉందని అంటారంటే అది తప్పించుకోవాలని చూస్తున్నాను నేను. అమ్మ మరి అస్సలు లేదని వీళ్ళు చాలా చమత్కారంగా ఉంటుంది వాదం, సంభాషణ, ప్రేమ. తల్లి చిన్న చిన్న మాటలతో అద్భుతమైన వేదాంత తత్వాన్ని బోధించారు. లేదంటారేమిటిగా? ఆవుల సేవ చేసుకుంటూ వెనకడికో మహారాజు ఉన్నవాడు, దిలీప మహారాజు. అతనికి సంతానం లేదు. గురువుగారి ఆశ్రమానికి వెళ్ళాడు. ఎవరు గురువుగారు? వశిష్ఠ మహర్షి. అయోధ్యకు 750 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గురువుగారి ఆశ్రమం. వారికి ప్రభుత్వ క్వార్టర్స్ ఉండవు. గురువుగారికి వారు అడగారు, ఉండడు, రాజ్యాల్లో ఉండడు, నగరాల్లో గ్రామాల్లో కూడా ఉండడు, అరణ్యంలోనే ఉంటాడు. అయితే వైర్లెస్ మెసేజ్
రాజుగారు ఆచార్యవర్య మీ సాన్నిధ్యం కావాలి అంటే ముందరుంటాడు. సెల్ ఫోను, టెలిఫోను, ల్యాండ్ లేదా హ్యాండ్ అంటారు కదా, ఏమీ వద్దు. అయితే పని ఉంటే మాత్రం రాజుగారే వెళ్ళాలి. రాజుగారికి పని ఉంది. రాజ్య కార్యక్రమంలో గురువుగారు వస్తారు. అప్పుడు దిలీప మహారాజు సంతానం లేదు, ఇది ఆయన పని కదా, మరి వెళ్ళారు ఆశ్రమానికి. మహారాజా రండి. స్వామి, మరి మీకు తెలుసు సంతానం లేదు, ఏం కారణం అయి ఉంటుంది? ఏమైనా పాపం చేశానా? చూశాడు, చేసావురా? మహారాజా, పాపం చేశావు. 10 ఏళ్ల క్రితం అనుకుంటాను ఇంద్రుడు పిలిచాడు నిన్ను యుద్ధంలో సాయం చేయమని. వెళ్ళావు కదా? అయ్యా వెళ్ళానండి. వెళ్ళి అడవిలోని పిలిచి ఇంద్రుడికి రాజ్యం ఇచ్చి మళ్ళీ వచ్చావు కదా? వచ్చానండి. మళ్ళీ వస్తున్నప్పుడు ఆ పక్కన కామధేను ఉందిరా, చూడలేదు నువ్వు. ధర్మశాస్త్రం మనం వెళుతుంటే దారిలో ఆవు కనబడితే, బ్రాహ్మణుడు కనబడితే, గురువు కనబడితే, దేవాలయం కనబడితే, దేవతా వృక్షం కనబడితే, న్యాయంగా సమయం ఉంటే ప్రదక్షిణ చేసి వెళ్ళాలి. అంత టైం లేదు, కనీసం చేతులు జోడించి నమస్కారం చేసి క్షమించండి అశక్తుణ్ణి అని క్షమాపణ వేడి వెళ్ళాలి. ధర్మం. అందులో ఈయన చూసింది కామధేను, చూడలేదు. బాగుంది, పందులో పడి పెట్టాడు. నువ్వు కామధేను చూడలేదురా, నమస్కారం కూడా చేయలేదు. వీడికి బాబా నాతో పని ముందు పడుతుందో ఏమో, అప్పుడు చూద్దాం నేను అనుకుంది. అదేం కోప్పడలేదు, చెప్పించలేదు. అనుగ్రహంతో ఉండి ధర్మాన్ని తక్కువ కదా, సరే నాతో పని పడ్డప్పుడు చూద్దాంలే అనుకుంది. ఇప్పుడు ఆ కామధేనుని సేవించాలి. ఆమె కూతురు నా దగ్గర ఉంది, నందిని, దాన్ని సేవించు, అనుగ్రహం పొందేంత వరకు సేవించు, సంతానం కలుగుతుంది. అయ్యా మంచిది. తెల్లారి నుంచి ఇక ఆవు సేవ చేయాలి. పొద్దున్నే తీసుకొని అడవికి వెళ్ళాలి. ఏదో మేత వేస్తుంది, నీళ్లు తాగుతుంది, విశ్రాంతి తీసుకుంటుంది. సాయంకాలం ఇంటికి దానింటా ఉండాలి. అది కూర్చుంటే కూర్చోవాలి, నిలబడాలి, పడుకుంటే పడుకోవాలి, తింటే తినాలి. అలాగే తీసుకుంది. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఒకనాడు ఆ నందిని ఏదో మేత వేసి పడుకుంది. ఈయనే పడుకుంది. హఠాత్తుగా అంబాడ ధ్వనిలో వచ్చింది. ఆవును లేచి చూశాడు. ఒక సింహం ఆవును పడుకుంది. వెంబడే బాణం తీశాడు. ఇలా చేయబెట్టి బాణం తీశాడు. ఇలా తీశాడు, చేయి అక్కడే ఆగిపోయింది, కదలటం లేదు, స్తంభించిపోయింది. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. సింహం అందిరా, నీ శక్తి సరిపోదు నా దగ్గర, చాలా చిన్నవాడు నువ్వు. నేను పార్వతీ పరమేశ్వరుల సేవకుడిని. ఈ చెట్టు పార్వతీదేవి తన స్తన్యముతో పెంచిన చెట్టు. నేను దీనికి కాపలా ఉన్నాను. ఎవ్వరూ, ఏ పశువులు, ఏ మృగాలు ఈ చెట్టుకేమీ హాని చేయకూడదు. అది నాకు మరి ఆహారం ఎలాగూ అంటే, తమకు తాముగా నీ దగ్గరికి ఏ జంతువు అది నీకు ఆహారం అని మా అమ్మ చెప్పింది పార్వతీదేవి. ఈనాడు ఆవు వచ్చినది, నేను వెళ్ళలేదు ఆవు దగ్గరికి, ఆవే వచ్చింది. ఇది నాకు ఆహారం. పరమేశ్వరుడు నిర్దేశించిన ఆహారం ఇది.
దీన్ని కాదనటానికి, లేదనటానికి, చెయ్యకూడదనటానికి ఎవ్వరికీ హక్కు లేదు. ఎవరు ఏం చేయలేరు. నీ శక్తి చాలదు. వెళ్ళి చెప్పు మీ గురువు గారికి, శంకరుని సేవకుడు ఆవును తీసుకుని పోయాడు, తినేశాడని చెప్పు. నమస్కారం చేసి రాదు, మంచిదయ్యా, సంతోషం, మీరు మహానుభావులు కాదనలేదు. పార్వతీ పరమేశ్వరుల సేవకులు మరీ సంతోషం. మీరెలాగూ మీ ప్రభువు ఆజ్ఞను పాలిస్తారో మరి నేను కూడా నా ప్రభువు ఆజ్ఞను పాలించాలి కదా. చెట్టును కాపాడమని మీకు చెప్పినట్టుగా ఆవును కాపాడమని నాకు చెప్పాడు. మీ గురువు గారికి మీరు పాటించండి, నా గురువు గారికి నేను పాటిస్తాను. ఇందులో కాస్త మీరు శక్తి గలవాడు, నేను బలహీనుడు. అయినా గురువుగారు నేను పాటించాలి కదా. మీకు ఆహారాన్ని అందకుండా నేను చేయలేదు, సంతోషం, ఒప్పుకుంటున్నాను. మీకు ఆహారం కావాలి, ఆవే కావాలని ఏమీ లేదు కదా. ఇప్పుడు మీరు ఏమన్నారు, నా దగ్గరికి వచ్చిన ఆహారం అన్నారు. మీ దగ్గరికి నేను కూడా వచ్చాను, ఆవు వచ్చినది నేను వచ్చాను. నన్ను తీసుకోండి, ఆవును వదిలిపెట్టండి. నన్ను ఆహారంగా తీసుకోలేదు, ఆవును పంపండి. అప్పుడు నేను నా ఆజ్ఞను పరిపాలించిన వాడిని అవుతాను. మీరు మీ ఆజ్ఞ, మీ ప్రభువును మీరు సేవిస్తారు, నా ప్రభువును నేను సేవించడం. పిచ్చివాడవా, ఏకాతపత్రం జగత ప్రభుత్వం నవం వయ రాజ్యమకంటకించ ఏకస్య హేతో బహుకాదు నిత్యం విచారమూఢ ప్రతిభాసిమేత్వం. పిచ్చివాడవనయ్యా, ఇంత నవయవ్వనం, ఇంతటి సౌందర్యం, ఇంతటి అనంత విశాలమైన సామ్రాజ్యం, ఇంతటి అధికారం, ఇన్ని భోగాలు ఒక్క ఆవు కోసం వదిలిపెడతావా పిచ్చి అని? మరి వింటే నవ్వుతాడయ్యా. వదిలిపెట్టేది ఎక్కువ, కాపాడేది తక్కువ. ఇదేం ధర్మం? నీ వల్ల కదకని పో. చెప్పు గురుగారు, నేనేం చేయాలంటే నాకంటే పెద్దది. నేను చెప్తే వినలేదు, నన్నే ఆపేసింది, నేనేం చేస్తానని చెప్తే గురుగారు ఏమనుకో. ఎవరో ఏదో అంటారని నేను సేవ చేయటం లేదు, నా కర్తవ్యం నేను చేస్తున్నాను. ఇక్కడి సామ్రాజ్యం పోతే అక్కడి సామ్రాజ్యం నాకు వస్తుంది పెద్దది, కానీ ఇక్కడి సేవ పోతే అక్కడి సేవ రాదు. నీకెందుకు ఇబ్బంది? తీసుకో, నన్ను ఆహారంగా తీసుకొని ఆవును వదిలిపెట్టు, నేను ప్రార్థిస్తున్నాను. సరే, సిద్ధంగా ఉండు, వస్తున్నారు, సిద్ధంగా ఉండు. అయ్యా ఆజ్ఞ. చేతులు జోడించి తల వంచుకొని నిలబడ్డాడు బాబు. దిలీపుడు, నాన్న లేదా బాబు? లేచి చూస్తే లేదు సింహం. నేనేరా, వశిష్ఠ మహర్షి ధేనువును పట్టగలవారు, కొట్టగలవారు, చంపగలవారు ప్రపంచంలో ఉన్నారా? శంకరుడు మాత్రం ఆయనను తాకుతాడా? శంకరుడికి అన్నగారు వశిష్ఠుడు తెలవదా? వశిష్ఠుడు ఎవరి కుమారుడు? బ్రహ్మకుమారుడే కదా. పెద్దవాడు, రెండోవాడు శంకరుడు. నీ చెప్పిన శంకరుడికి ఆయన అన్నారా బాబు? శంకరుడు కూడా గురువే వశిష్ఠుడు. అలాంటి ఆయన ఆవును ఈయన చదిస్తాడు. నిన్ను టెస్ట్ చేద్దామని ఎంత గట్టిగా గురువు గారి చెప్పినట్టు సేవ చేస్తున్నావో తెలుసుందామని పరీక్ష పెట్టాను. శభాష్, పాస్ అయ్యావు. సాయంత్రం వెళ్ళి నా పాలు తాగు, సంతానం కలుగుతుంది. ఇలా గోసేవ చేసి దిలీప మహారాజు ఉత్తమ సంతానాన్ని, ఉత్తమ పుణ్యాన్ని పొందాడు. ఆయన కూడా గోవుల వెంటే వెళ్ళాడు. అలా మీరు వెళుతున్నారు. ఇంత పుణ్యం చేసి పుణ్యం లేదంటారేంటి? అయ్యో స్వామి, మేము సేవ చేస్తున్నామా? ఆవుల వెంట ఉన్నాం,
ఎక్కడికి వెళుతున్నాం? కానం, అడవికి వెళుతున్నాం. ఓ అరణ్యానికి పోతున్నారా అంటే దండకారణ్యం, నైమిషారణ్యం, బదరికారణ్యం మంచి పుణ్యక్షేత్రాలే. పుణ్యం చేస్తూ మళ్ళీ లేదంటారు ఏంటి? ఏదో రకంగా స్వామిలో పుణ్యం అంటారు. నువ్వేం చేసేవాళ్ళగా లేదు వీడు చెప్పాలి. పిచ్చివాళ్ళ అరణ్యం పెడుతున్నారా? అయ్యో నైమిషారణ్యమా, దండకారణ్యమా, బదరికారణ్యమా? పుణ్యక్షేత్రాలు కదా, ఇంకేంటి పుణ్యం అంటారు? అయ్యా మేము పోయేది అడవి, కానం, బృందారణ్యం, పల్లేరుకాయలు ఉండే అడవి. బృందా అంటే పల్లేరుకాయలు, ముళ్ళు. అంతకుముందుకు అవే ఉండేవి. కృష్ణ పరమాత్మ వచ్చేంత వరకు ఈ అడవిలో ఉండేవన్నీ బృందలే, అన్ని పల్లేరుకాయలే. ఈయన రాగానే అవన్నీ అచ్చమైనటువంటి గడ్డి పూలయ్యాయి. స్వామి కాలు పెడితే ఉంటాయా? మనం పెడితే ఉంటాయి కానీ ఆయన పెడితే ఉంటాయి. మనం అంటే పుణ్యాత్ములం కాబట్టి ముళ్ళు ఉంటాయి, ఆయన పెడితే ఎందుకు ఉంటాయి? అవి తెలుసు కాబట్టి మేము తిరిగేది పల్లేరుకాయలు అడవిలోనయ్యా. అయినా మంచిదే, అరణ్యంలో చాలా చెట్లు ఉంటాయి, పుణ్యవృక్షాలు ఉంటాయి. ఏదో వృక్షం కింద కూర్చొని ఇంత జపమో, స్నానమో, పూజో, భజనో చేస్తే పుణ్యమే. లేదంటారంటే అయ్యో స్వామి ఇంక మీరు అందరం ఆలోచిస్తున్నారా? మేము అడవికి వెళ్ళి చేసే పనేమిటో తెలుసా? తింటాం. కానం సేరుందు ఉణ్గోం, తింటాం. పశువుల వెంట వెడతాం, అడవికి చేరుతాం, చేరిన వెంటనే తింటాం. మాకంటే ముందు పోయిన పశువులు తమ మేతను తింటున్నాయో లేదో కూడా చూడకుండా తింటాం. ఆ తినేది కూడా పొద్దున వండుకోని తేము. టైం ఎక్కడా? తెలదం లేవాలి కదా, రాత్రికే వండుతాం. పాసిపోయిన సద్యన్నం తెస్తాం. దేవుడి గాలింపు, పెద్దల గాలింపు లేదు. రాత్రి వండుతాం, అక్కడ పెడతాం, పొద్దున తీసుకొస్తాం, కూర్చుంటాం, తింటాం. ఎవరైతే త్వగంపుడి పాపా ఏ పదంతి ఆత్మకారణ, తన కోసం వండుకుంటే పాపం, పరమాత్మకు పెట్టకుండా తింటే పాపం, పెద్దలకు పెట్టకుండా తింటే అవన్నీ చేస్తున్నాం. అంతేకాదు కూర్చొని భోజనం చెయ్యాలి. ఉపవిశన్ పుంజీతాన తిష్టన్న చరన్న శ్వసన్ నా పరిహసన్న సంభాషణ కృత్యన్ నా యుద్ధాలు ఇన్నున్నాయి. కూర్చొని తినాలి, నిలబడి తినకూడదు, నడుస్తూ తినకూడదు, ఏడుస్తూ తినకూడదు, కోపిస్తూ తినకూడదు, దుఃఖిస్తూ తినకూడదు, ఎదుటివారితో మాట్లాడుతూ తినకూడదు, తిట్టుతూ తినకూడదు, నిందిస్తూ ఇన్నున్నాయి. ఇవన్నీ చేస్తాను. అవునండి, పశువుల వెంట వెళ్ళాలి కాబట్టి అవి నడుస్తూ తింటుంటాయి. మేము అవి నడుస్తూ తింటుంటాం. నిలబడి భోజనం చెయ్యరాదు దాన్ని అనుకుంటాను. తిష్టని చరంతి మహిషా, నిలబడి దున్నపోతులు తింటాయి. మనకు కూడా తెలుసు ఆ సంగతి, మనం దానికి అదే పేరు పెట్టాం, బఫే అన్నా. ఒక్క లో అనంటే సరిపోతుంది, బఫేలో అంతే కదా. మనము తెలియని వారని తెలుసు. మనం ఈ పని బఫెల్లో పని అని తెలిసి మొత్తం బఫెల్లో అంటే బాగుండదని బఫే అంటున్నాం. లో మనసు అనుకుంటాం. లేదు ఈ పనిలో ఎందుకు వచ్చిన బాధ. నిలబడి తింటామయ్యా, నడుచుకుంటూ తింటాం. అందులో పక్కన ఉప్పు వేసుకుంటాం, తక్కువ ఉంటే వేసుకుంటాం. తెలుసా? ప్రత్యక్ష లవణం ద్రోణం గోమాం సదృశం భవే. భోజనం చేస్తూ భోజనంలో ఉప్పును మళ్ళీ వడ్డించుకే, ఉప్పుగా ఉప్పును వడ్డించుకుంటే గోమాంసాన్ని వడ్డించుకున్నంత పుణ్యం.
అది కాక భగవంతునికి ఆరగింపు చేసి కదా తినేది. పరమాత్మకు ఆరగింపు చేసి దాన్ని వడ్డించుకొని ఉప్పు తక్కువ ఉందని మళ్ళీ నువ్వు అందులో ఉప్పు కలుపుకొని తింటే అర్థం ఏమిటంటే దేవుడికి మాత్రం ఉప్పు కారం పురుకొద్దు నాకే కావాలా? నీ కర్మ నువ్వు అలా నీలా తింటాను. భగవంతుడికి పెట్టిన దాంట్లో కొత్తవి కలుపుకుంటావా మళ్ళీ? అంటే నువ్వు ఒక్కడవే హాయిగా అంటున్నారు ఆయన కొద్దు అంతేనా? అపచారం కదా, మహాపాపం కదా. ఇవన్నీ చేస్తాం మరి. నాకేం తెలియదు. పోతాం, కూర్చుంటాం, నిలబడతాం, నడుస్తాం, తింటాం, తక్కువ ఉన్నదాన్ని కలుపుకుంటాం. అంతేకాదు అన్నం తింటుంటాం, ఆవు దూరంగా పోతుంది, వదిలి పెడతాం, పోయి పరిగెత్తుకొని పోయి వచ్చి మడచి తింటాం. నా విసృజ్య గంతవ్యం నాంతరా గంతవ్యం నాంతరాగత్వా పునరాగత్య భోక్తవ్యం. అన్నం తింటున్నప్పుడు తినే అన్నం పూర్తయ్యేదాకా మధ్యలో దాని నుంచి లేవకూడదు. పొరపాటున తప్పనిసరి లేచి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చి కూర్చొని వదిలిపెట్టిన అన్నాన్ని తినకూడదు. అలా సగం తిని లేచిపోయి మళ్ళీ వచ్చి అదే అన్నాన్ని తింటే శాస్త్రం చాలా కటువుగా చెప్పింది. వాంతాసి అని, వాంతి చేసుకున్న దాన్ని తిన్నంత పుణ్యం అంటారు. అర్థమైందే? ఇన్ని నియమాలు ఉన్నాయని నువ్వే చెప్పావు, నువ్వే చేయం. కూర్చుంటాం, తింటాం, పని పడింది లేచి పరిగెత్తుతాం, పని అయిపోయింది మళ్ళీ కూర్చొని తింటాం. కూర్చొని కానీ పరిగెత్తుతూ తింటాం, నడుస్తూ తింటాం, పడుకొని తింటాం, అవి తింటుంటే తింటాం, వాటికి కూడా పెట్టాం. ఇంత గొప్పవాళ్ళమయ్యా, ఇంకా మాకు పుణ్యం ఉందా? అసలు మాకు కనీసం జ్ఞానం ఉందా? అరివన్నమిల్లాదాయ కులత్తై, జ్ఞానము అనేది ఉంటుంది అనటానికి కూడా అవకాశము లేని గోపాల కులంలో పుట్టామయ్యా. మాకెక్కడిది జ్ఞానం? ఓహో, జ్ఞానం లేదా, నియము లేదా? అయితే పోండి, ఇంకేం చేస్తాం? ఏదైనా ఉంటే కదా ఇచ్చేది. మీకు ఫలానా కావాలి అంటే దానికి తోట దగ్గర ఉండాలి కదా యోగ్యత. లేదు వెళ్ళిపోండి. ఏమయ్యా అలా మాట్లాడుతున్నట్టు గోవిందా, పశువులను కాస్తున్నావు ఏదో లక్షణాలు నీకు కూడా వచ్చినట్టున్నాయి. చెప్పింది అర్థం చేసుకోవా? మాకు పుణ్యం లేదనలేదు, మేము చేసిన పుణ్యం లేదన్నాం. అంటే చేయకుండా పుణ్యం ఉంటుందా? మాకు పుణ్యం ఉందాయా? లేకపోతే మేము పుణ్యం చెయ్యలేదు. ఏం మాట్లాడుతున్నారు? ఇలాగే మాట్లాడుతున్నాం. యా గొల్లోళ్ళ మీద మాకేం తెలుసు మాట్లాడటం. ఇంతకేమంటారు? నువ్వు మా దగ్గర ఉన్నావా లేదా? నువ్వు పుణ్యం కదా, నువ్వే మా దగ్గర ఉన్నావు, ఇంత పుణ్యం కదా, నువ్వు పుణ్యం కదా. ఓ మాట చెప్పు, మేము వచ్చాము వైకుంఠానికి, మేము వచ్చాము క్షీరసాగరానికి, మేము వచ్చాము మొదలనడానికి, నిన్ను పిలిచామా రమ్మని? మాతో ఉండవన్నామా? మాతో తిరగమన్నామా? మా ఎంగిరి తినమన్నామా? మాతో ఆడుకోమన్నామా? కోరి నువ్వు వచ్చావు కదయ్యా. నీకు నీవుగా వచ్చి మాలో పుట్టావు, మాతో తిరిగావు, మాతో పెరిగావు, మా పక్కన ఉన్నావు, మాతో ఉంటున్నావు. నువ్వు పుణ్యం కదా. ఉందన్న ఇరవి పెరుందర పుణ్యం యాముడియో, నీకు నీవుగా పుట్టి పెరుగుతున్న పుణ్యం మాకుంది. మేము చేసుకున్న పుణ్యం లేదు, మాకై పుట్టి పెరిగే పుణ్యం. నీవే ఉందంటే మాకు వేరే పుణ్యం ఇంకా పొద్దుపోక. ఇంకా మనం రాజుగారి కోటకు వెళ్ళాలండి, గేట్ పాస్ కావాలండి, ఆయన పోవాలంటే కదా, ఏదో రాజముద్రిక అంటారు. మన ఎంబడి రాజుగారే ఉంటే గేట్ పాస్ కావాలి. ఆలోచించండి, రాజుగారి కోటకు పోవాలి, ఏదో కావాలి పాస్. రాజుగారే ఉన్నాడు ఎంబడి, ఇద్దరు రాజుగారంటే మనం పోతున్నాం, వాడు అడుగుతాడా పాస్? మనం
రాదే ఉన్నంత బాధ ఎందుకండి? నువ్వే ఉన్నావు, మళ్ళీ నాకు బాధ ఎందుకు? ఇంకా నీ ఉన్న తరువాత కూడా వేరే పుణ్యం మాకు కావాలా? మాకు లేదు, మాకొద్దు అంటే ఏం చెప్పినట్టు? నువ్వే ఉపయోగం. అదే మాట చెప్పారు కదా. మేమే పుణ్యం చేసుకోలేదు, మా దగ్గర పుణ్యం ఉన్నది, మేము అడిగి తెచ్చుకున్న పుణ్యం కాదు. పుణ్యమే మా కోసం నడిచి వచ్చి మాలో పుట్టి మాతో పెరిగి మాలో తిరుగుతున్నది. ఇంకా మాకు వేరే పుణ్యం ఎందుకు? అవునయ్యా, మేము అరివన్న మీలాగా ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళం మేము, ఏమాత్రం కొరత లేని వాడవు నీవు. కురైవన్ను మిల్లాగా, ఏ కొరత నీకు లేదు, ఏ పూర్తి మాకు లేదు. మాకంతా కొరతే, నీకంతా పూర్తే. నువ్వు వచ్చి మాలో పడు, సరిపోతుంది. పెద్ద గోతి తీసాం, అక్కడ పెద్ద కొండ ఉంది, తెచ్చి అందులో వేయండి. గోతి కూడదా? ఇంకా పుడుచుకోవాలి. గోతి ఉందండి, పెద్ద గోతి, పెద్ద కొండ ఉంది, తెచ్చి అందులో పడి. అడేటప్పుడు అది వచ్చి పడింది. గోతి తీసిన వెంటనే కొండ వచ్చి గోతిలో పడింది. ఇప్పుడు గోతి ఉందా? నిండింది కదా. అలాగే మాకంతా కొరత, నీకంతా పూర్తి. నీ పూర్తి మా కొరతను తీర్చేసింది, ఇంకా మాకేం కావాలయ్యా? జ్ఞాపకం చేయ. గోవింద, నీ పేరేమిటి అంటే ఏమిటి తెలుసా? నీవు కూడా మాలాగే పశువుల వెంట తిరుగుతున్నావు, మాలాగే ఆవులను కాస్తున్నావయ్యా, కాపాడుతున్నావు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఎక్కడ ఉండేవాడు నీవు? వైకుంఠంలో ఉండాలి, పల్లేరుగా అడిగిలో ఉండాలి. నిత్యశూరుల వెంట నీవు ఉండాలి, లేదు నీ వెంట నిరంతరం నీ వెంట నిత్యశూరులను తిప్పుకునేటువంటి నీవు ఎంతోమంది ఋషులు, ఎంతోమంది యోగులు, ఎంతోమంది మునులు, ఎంతోమంది ముక్తులు, నిత్యులు నిరంతరం నీవు సదా పశ్యంతి సూరయాన్ని నీ ముందర ఉండి చూస్తూ సేవించి ఆనందించవలసిన వాడవు. అక్కడ నిత్యశూరుల మధ్యన ఉండవలసింది, ఇక్కడ పశువుల మధ్యన ఉన్నావు. లేదు మాలాంటి పశుప్రాయమైన పిల్లల మధ్యన ఉన్నావు. నీవు మా మధ్యన ఉన్నావా, నేను మీ మధ్యకు వచ్చామా? జ్ఞాపకం చేసుకో. నీకు మధురకు వచ్చామా? రావయ్య స్వామిని అడిగామా? ఏరి ఏరి కోరి మరీ వచ్చావు కదా. అయ్యా మా వెన్న తిందామని, మా పాలు తాగుతామని. నీకు మా పాలు కావాలి, మా పెరుగు కావాలి, మా వెన్న కావాలి, నీ వద్దా? నీకు కావాలి కావాలి కదా. మరి అక్కడ ఉండేవాడు ఇక్కడికి వస్తే ఇప్పుడు నీవు అక్కడి లక్షణాలా ఇక్కడి లక్షణాలా ఏం చూపుతావు? నీవు వైకుంఠుడవే, నీవు నారాయణుడవే. ఇప్పుడు గోవిందుడు. గోవుల వెంట ఉన్నావు, గోవుల మధ్యన ఉన్నావు, శిశువుల మధ్యన ఉన్నావు, పశువుల మధ్యన ఉన్నావు. నువ్వు మా దగ్గరే ఉన్నావు, నువ్వే మాకు పుణ్యం. మాకే పుణ్యము లేదు అని లేదు, మేమే పుణ్యము చేయలేదన్నా. జాగ్రత్తగా విను మా మాట. మాకు ఏ పుణ్యము లేదు మేము అనం. ఎందుకంటే నువ్వు ఉన్నావు. ఇంత పెద్ద పుణ్యం మా దగ్గర పెట్టుకొని పుణ్యం లేదనంటే ఏంటయ్యా? మీకేలేదు, మేము ఎలాంటి పుణ్యము చేయలేదు, మేము పుణ్యం చెయ్యలేము, మేము చెయ్యం. మాకు అవసరం లేదు. పశువుల వెంట తిరిగి, పశువులతో కలిసి ఉండి, పశువుల పాలు త్రాగి, వెన్న తిని, పెరుగు తిని పశువులను పాలించే మా వెంట తిరిగి చెప్తాడు పోతన ఎలా బ్రహ్మపదంబు. రేపల్లెలో బృందావనంలో కృష్ణ పరమాత్మ చుట్టూ ఆడి పాడుకునే గోపాలుల మధ్యన ఒక చిన్న గోపాలునిగా పుడితే చాలగా ఎందుక బ్రహ్మపోటు
ఉరత్తాడు వారు అనుకుంటాను, నజాతు పీతామృత మూర్ఛితానాం నాకౌకసాం నందనవాటికాసు ఈశ్వర పదమాశ్రితానాంబుల ధ్యాసునాం అన్యతమోపవీయం. ఆయన కోరుతాడు, మహానుభావ రంగనాథ, అమృతం తాగి మూర్ఛపోయేటువంటి దేవతలలో ఒక దేవతగా పుట్టాలని నేను కోరుకోవటం లేదు. రంగనాథ, నీ దేవాలయానికి రావాలనే కోరికతో నడుస్తూ వస్తున్న భక్తులు తిరిగే దారిలో ఒక చిన్న కుక్క పిల్లగా పుడితే చాలు. భగవంతుని భక్తులు నడిచే దారిలో వారి పాదధూళి సోకే కుక్క పిల్లగా పుడితే చాలు. ఇంద్రలోకంలో స్వర్గంలో దేవతగా పుట్టాలనుకోవటం లేదు అని చెప్పినట్టుగా మనకు భాగవతంలో కూడా అహోభాగ్యం అహోభాగ్యం నందగోపకసం యన్మిత్రం పరమానందం పరమం బ్రహ్మ కేవలం. రేపల్లె వాడలో ఉండేటువంటి గోపాల గోపికల భాగ్యమే భాగ్యం. ఎంత భాగ్యం అంటే ఎంత ఉంటాం. ఎందుకంటే అలాంటి మహానుభావులకు పరమానంద రూపుడు పరమాత్మ అయిన స్వామి పరమమిత్రునిగా ఉన్నాడు. ఇంకా ఉద్ధవుడు అంటాడు, పాదరేణుం అశ్నశః వందే బృందావనం పాదరేణుం అభీష్ణశః. ఎందుకు? బృందావనం చేరించేటువంటి గోపికల పాద పరాగాన్ని నమస్కరిస్తాను. యాసాం హరికథాలాపై పునాది భువనత్రయం. అక్కడి గోపికలు గానం చేసి హరికథా గానంతో 3 లోకాలు పవనమవుతుంది. 3 లోకాలను పవనం చేసి బృందావనం ఉండేటువంటి గోపికల పాద ధూళిని సేవిస్తాను నేను. ఎవరన్నారు? ఉద్ధవుడు. వాడు చిన్నవాడు కాదు. ఉద్ధవుడు తెలుసా ఎంతవాడు? మత్తః అణ్వపి నన్యూనః ఉద్ధవ. స్వయంగా చెప్తాడు కృష్ణ పరమాత్మ, ఉద్ధవుడు నాకంటే ఏమాత్రము తీసిపోయేవాడు, నా అంతటి వాడు అన్నాడు. పరమాత్మ అంతటి వాడని చెప్పుకున్న ఉద్ధవుడు గోపికల పాద ధూళికి నమస్కారం చేశాడు. ఎంత భాగ్యవంతుడండి గోపికలు. అదే అంటున్నాను, నువ్వు ఉంటే మాకు వేరే పుణ్యం ఎందుకయ్యా? పిరవి పెరుందన పుణ్యం యాముని ఓం కురవందం ఇల్లాద గోవిందా. అదెంతసేపు సంబంధమేనా? మీకు మాకు ఉన్నటువంటి సంబంధం అనుకుంటే ఒక్క నీళ్లు తెచ్చి పోసుకుంటే పోతాయి. ఇద్దరి మధ్యన ఒక కుండను పగలగొట్టేసి ఈనాటి నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు అంటే పాయ పోదయ్యా. ముందన్నోడు ఉరవే నమక్కు ఇంకా ఒడిక ఒడియాడు. నీతో మాకు ఇక్కడ ఉన్న సంబంధం, అక్కడ ఉన్న సంబంధం, అన్ని చోట్ల ఉన్న సంబంధం ఎంత ప్రయత్నించినా, ఎన్నిసార్లు, ఎన్ని లక్షల కోట్ల కుండలు పగలగొట్టినా ఈ సంబంధం పోయి కూర్చోండి, పోయేది కాదు. ఈ సంబంధం తొలగిపోయేది కాదు. నీవు దీన్ని పోగొట్టుకోలేవు. ఎందుకో? మేము లేకుంటే నీవు లేవు, నీవు లేకుంటే మేము లేవు. మనిద్దరము ఒకే చోట ఉన్నాం. మనిద్దరి ఇల్లు ఒకటే. ఓం ఉందా? అవునా? ఓములో అకారానికి అర్థం నీవు, మకారానికి అర్థం నేను. మరి నేను లేకుంటే మకారం లేదు, నువ్వు లేకుంటే అకారం లేదు. ఏ ఒక్కడి లేకున్నా ఓం లేదు కదా ఉంటుందా? ఓము ఉండాలంటే మీరు నేను ఉండాలి. పోనీ కాసేపు నారాయణ
అందాం. నారాయణ అంటే నార అయన, మేము నారములను నీవైన. నీవు మాలో ఉంటావు, మేము నీలో ఉంటాం. మేము లేము, నార లేదు, ఆయనే ఉంటుంది. నీవు లేవు, ఆయన లేదు, నార ఉంటుంది. మన కథ చెప్తారు చమత్కారంగా. నారాయణీతి వాగస్తి కదా, నారాయణీతి నామాస్తి వాగస్తి వశవర్తిని తథాపి నరకే పూరేంతీతికి అద్భుతం. వ్యాస భగవానుడు మనల్ని చూసి జారిపడి ఆశ్చర్యపడి ఇంచుమించు నెత్తి కొట్టుకొని మొత్తుకుంటున్నాడు. విరోమి అన్నాడు స్వామి. ఊర్ధ్వబాహు విరోమి, చేతులెత్తి మొత్తుకుంటున్నాడు అని ఒక్కడిని అడేదన్నమాట. అంత బాధపడ్డాడు. నారాయణ అన్న పేరుంది కదా, అనడానికి మీకు నోరుంది కదా, ఇంకా నరకానికి ఎందుకు పోతున్నారు? ఆశ్చర్యం కదా. నరకానికి పోకుండా ఆపే పేరుంది, దాన్ని పలికే నోరు ఉంది, నరకానికి పోతున్నారు. లోపం ఎక్కడ? ఈ నోరు ఆ పేరును పలకడం. ప్రాబ్లం అది. పేరుంది, నోరుంది, నోట్లో పేరు లేదు. మన నోట్లో ఇంకా చాలా పేరు ఉన్నాయి తప్ప. పొరపాటున ఆ పేరు పెట్టుకుంటే ఎక్కడ ఆవలసి వస్తుందో అని లవణాలు చోష్యాలు నీరసాలు పెట్టుకుంటున్నాను పేరు. పిల్లల పేరు అన్నీ కొత్తగా. అదేంటి కంప్యూటర్ చూసి పెట్టుకుంటున్నాను. వాడికి బాగా వీడికి బాగా వాడి అర్థం చెప్తాడు, వీడి రాసుకుంటాడు. అది ఎక్కడ దొరకదు, వీడికి అర్థం కాదు. అయితే నారాయణ, మాధవ, వైకుంఠ, గోధవ, ముకుంద ఎన్నున్నాయి పేర్లు. అయితే ఒక ధర్మశాస్త్రం ఉంది రహస్యంగా. అంతకాలేచ మామేవం స్మరన్ముక్త్వా కళేవరం ఎప్రయాతి త్యజంతే సయాతి పరమాంగతి. ప్రాణావసాన సమయంలో ఒక్కసారి నారాయణ అని ఎదిగెత్తి పిలిస్తే వాడు మోక్షానికి పోతాడు, నరకానికి పోడు, పాపాలు బాధించదు. ఒక్క మరణం దొరికింది. చనిపోయే ముందు అంటే సరిపోతున్నప్పుడు ఇప్పటి నుంచి ఎందుకు అనాలి? అప్పుడే అందాం. అవునండి, షార్ట్ కట్. నువ్వే చెప్పావు కదా, ప్రాణం పోయే ముందు నారాయణ అంటే సరిపోయా అందాం. అప్పటిదాకా మన ఇష్టమే అందాం, ఏమన్నా చేద్దాం. అంతేనా? అనగలమా? ప్రాణం పోయే ముందు మన నోరు నారాయణ అంటుందా అండి? ప్రాణ ప్రయాణ సమయే కపవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ప్రాణం పోయే సమయంలో కఫము, వాతము, పిత్తము కంఠంలో చేరి గురుగురు పెట్టి మాట ఎక్కడొస్తుంది? పొరపాటున మాట వచ్చినా ఎంతమంది మనకు ఎంతెంత డబ్బులు ఇయ్యాలో తీసి చెప్తారు, పేరు రాసుకోండి. అదృష్టం అందులో నారాయణుడు అదృష్టం. మనకు ఫలానా వారు డబ్బులు ఇవ్వాలి, పేర్లు రాసుకో. అలాగే మనం కూడా ఇవ్వాలి, వాళ్ళని మర్చిపో. ఏమో మాకు నాన్న మాకు చెప్పలేదండి అంటే అయిపోతుంది. ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయి, వాడు జ్ఞాపకం ఉంటాయి. సరిగ్గా సగం వచ్చి రాకుండా మారుతున్న వాడితో ఎలా కథబడి నారాయణ అనిపిద్దామని, నారాయణ మొత్తం కలిసి నార అనిపిద్దామని ఓ కొబ్బరి నార చూపాడు. వాడు దాన్ని పీచు అంటాడు, నారాయణ అంటాడు. మన చేతిలో లేదు. దదామి బుద్ధియోగంతం ఏనమా ఉపయాంతితే. నన్ను చేరే బుద్ధి నేనిస్తా అన్నాడు స్వామి. అందామా? కాబట్టి ఈ పేరు నారాయణయ్య. అందులో మేము నువ్వు ఉంటే ఆయన, మేముంటే నార ఉంటుంది, నువ్వు ఉంటే అయినా ఉంటావు. మరి దేనికి చేద్దాం? దేన్ని తీసినా పో. పితాచ రక్షక శేషి భక్త జ్ఞేయ స్వామి ఆర్ద ఆత్మ భోక్త ఇన్నున్నాయి గమ్మగా. నీవు తండ్రివి, మేము కొడుకు. నీవు రక్షకుడవు, మేము రక్షురం. నీవు శేషివి, మేము శేషభూతులం. నీవు భర్తవు, మేము భార్యము. నీవు స్వామివి, మేము పురుషులం. నీవు ఇంకే ఆత్మవు, మేము శరీరం. నీవు భోక్తవు, మేము భోగ్యం.
ఇందులో ఏ సంబంధం కాదంటావయ్యా? నేను ఎదుర్కొంటావు. పోనీ మేము జీవాత్మ, నీవు పరమాత్మ కదా. ఇవన్నీ పక్కకు పెట్టు, అన్నీ మర్చిపోదాం. ఇద్దరం రేపల్లవాళ్ళ ఉందాం. నీవు మాకు మేనమామ కొడుకువు, మేము మేనత్త బిడ్డలము. తీసిరామన్నా తల్లి కొడుకును నీవు నా కొడుకువు కాదు అంటుందండి. అంటే అది పోతుందా? పొరపాటున కొడుకు అంటే నువ్వు తల్లివి కాదు అంటాడేమో, కానీ ఏ తల్లి నువ్వు కొడుకు కదరా నాకు, నేను కనలేదురా అంటుందా? అనింది, కనకుండా పోయిందా? పోతుంది. మేము కావాలంటే నువ్వు స్వామివి కాదు, నువ్వు దేవుడవు కాదు, నువ్వు లేవు, ఏదో మాటలు మాట్లాడతా. కానీ నీ కోపం వచ్చి నువ్వు జీవుడు అంటావా? అంటే నువ్వెక్కడ ఉంటావయ్యా? జీవాత్మే లేకుంటే పరమాత్మ ఎట్లందాం? మేము లేకుంటే ఉన్నది ఒక్కడే అవుతుంది. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అది బ్రహ్మనా ఏకమేకి పరా లేదు, ఇక ఆత్మ ఒకటే. ఒప్పుకున్నావా? మేనమామ మేనత్త పిల్లల సంబంధము ఎన్ని కుండలు పగలగొట్టినా పోదు. అలాగా ఈ సంబంధం ఉందా మనకు? నేను గోవిందుణ్ణా, మీ దగ్గర పుట్టానా? అవన్నీ ఇవాళ జ్ఞాపకం వచ్చాయా? నిన్నామన్నా ఏం పిలిచారమ్మా? నారాయణ, వైకుంఠ, మాధవ, కేశవ, పురుషోత్తమ, పద్మనాభ. ఇప్పుడు గోవింద అనేది ఇవాళ జ్ఞాపకం వచ్చిందా? నువ్వు ఏమన్నారమ్మా? నారాయణ. నేను అనుకునే వచ్చాను కదా, వీరే అన్నారు. వైకుంఠం వద్దనుకొని, క్షీరసాగరం వద్దనుకొని, మధుర వద్దనుకొని మా దగ్గరికి వచ్చారు, మాలో పుట్టారు, మాతో పెరిగారు, మాతో తిన్నారు. మరి మీతో ఉన్నాను, మీ పేరు పెట్టి పిల్లలు కదా, ఆ పేరు పిలిచారు. వైకుంఠం బాగాలేదు, వద్దురా బాబు వైపెత్తి వచ్చి మళ్ళీ వైకుంఠం ఎలా ఉంటుందండి? వాడు తప్పు చేశాడు, ఏదో నేరం చేశాడు, జైలుకు పోయాడు. వాడు జైల్లో ఉన్నాడు, వీడు పోయి వాడిని చూశాడు. ఒక నెంబర్ ఉంది 404. జైలు నెంబర్ ఇస్తారు, ఖైదీ నెంబర్ ఇస్తారు. చూశాడు వాడు, అయిపోయింది. వాడి ఇంటికి వచ్చాడు. ఏరా 404 బాగున్నావా అంటే ఎట్లా ఉంటుందండి? ఆలోచించండి. తప్పు ఏం జైలుకు పోయాడు, నెంబర్ వచ్చింది, అది ఏదైపోయింది, వాడి శిక్ష అయిపోయింది. ఇంటికి వచ్చాడు, మంచిగా ఉంటున్నాడు. ఇప్పుడు కాబట్టి అదే 404 నువ్వా బాగున్నావా అంటే వాడికి ఏమిటండి? కర్మరా మళ్ళెందుకు నా పేరు జ్ఞాపకం చేస్తావు? నా కోపం రాగా అట్టే వైకుంఠాన్ని చేయాలని అన్ని వదిలిపెట్టి మళ్ళా వైకుంఠ, మాధవ, నారాయణ అంటే వివరాడు అన్నట్టు కదా. ఒళ్ళు మండదా? కోపం రాగా ఎందుకు పిలిచారా? అయ్యో స్వామి, అదాని బాధ, అరియాద పిల్లగలమండి, ఏం తెలియని పిల్లలమయ్యా. మాకేం తెలుసయ్యా? మా జ్ఞానం ఉందే, చిన్న పిల్లలు. అది కూడా అనిపినారు, ప్రేమతో పిలిచాను. నారాయణ అంటే సంతోషిస్తాను అనుకో పిలిచాను, తప్పని మాకేం తెలుసయ్యా. ఇప్పుడట నారాయణ అనేది చిన్న పేరు, గోవింద పెద్ద పేరు. అదేంటండి? నారాయణ నిన్నస్వరమే 4, గోవిందరా ఏది చిన్న పేరండి? నారాయణ చిన్న. అదేమిటండి? సైజు తగ్గుతున్న కొద్దీ రేటు పెరుగుతుంది కదా. దాని ధర ఎంత? ఆ గడియాలండి ఏది ఎక్కువ అండి? అదే ఇదే ఏది పెద్ద, ఇదే అదే ఏ పెద్దది? చిన్నగా ఉంది కదా. ఆకారం తగ్గుతున్న కొద్దీ రేటు పెరుగుతుంది. పెద్ద కొండను పగలగొడితే ఏమవుతుందండి? కొండే పగుతుంది కదా. చిన్న అణువును పగలగొడితే ప్రపంచం నాశనం అవుతుంది. అణువు అంటే ఏంటి? ఆటం. ఆటం బాంబు అంటే ఏంటండి? అణువును వేరు చేస్తాం, అణు విచ్ఛేదం.
కంటికి కనబడినటువంటి చిన్న అణువుని విచ్ఛేదం చేసి ప్రపంచనాశనం అవుతుంది. పెద్ద కొండను బాధపడితే ఏం కాదు, ఆ కొండే ముక్కలవుతుంది. శక్తి ఎందులో ఎక్కువ? చిన్న దానిలో పెద్ద శక్తి, పెద్ద దానిలో చిన్న శక్తి. కాబట్టి గోవింద అన్న పేరు వచ్చిన తరువాత నారాయణ చిన్నది. గోవింద అంటేనే ద్రౌపదమ్మకు వస్త్రాలు వచ్చాయి. కుంతి కూడా గోవింద అంటేనే అన్ని పనులు జరిగాయి. ఉత్తర కూడా గోవిందే అంది కదా. కాబట్టి అవునయ్యా, తెలియదయ్యా, చిన్నపిల్లమయ్యా, మాకేం తెలుసు చెప్పు. తెలియక పొరపాటున పిలిచాను, చిన్న పేరుతో పిలిచాను, అంత మాత్రాన కోపడమే. సీరి అరుళాదే, ఆ మాత్రానికి కూర్చి మేము అడిగిన దాన్ని ఇవ్వకుండా ఉండకు, క్షమించు. ఏదో చెప్తున్నారు మీరు, బాగానే ఉంది, కానీ ఏమీ లేకుండా ఇస్తే నన్ను పక్క వాళ్ళని అడగరా, వాళ్ళకి ఏముందని ఇచ్చావు, మరి నాకెందుకు ఇవ్వవు అంటే జవాబు చెప్పాలి. ఏదో మా కారణం ఉండాలి, ఓ సాకు ఉండాలి కదా. గోపికలకి ఇచ్చావు, వాళ్ళకి ఏముందయ్యా, ఏం లేకుండా వాళ్ళకి ఇచ్చి మాకు ఇయ్యవా అంటే నేనేం చెప్పాలి? స్వామి, ఈ కబుర్లు రాకెందుకండి, వాడు నమ్ముతారా ఈ కబుర్లు? నీ పేరేమిటి? సత్యకామ, సత్య సంకల్ప. ఈ ప్రపంచాన్నంతా ఎవరు చెప్తే సృష్టించావయ్యా? తత్సృష్ట్వా తదను ప్రవిశ్య సత్యత్యత్యాభవత్ నిరుక్తంచ నిరుక్తంచ నిలయనంచ నిలయనంచ విజ్ఞాతంచ విజ్ఞాతంచ సత్యంచామృతంచ సత్యమభవత్. బ్రహ్మ ఏదని చెప్తుంది. జగత్తును సృష్టించి, జగత్తులో ప్రవేశించి, జగత్తును కాపాడి, జగత్తును నశింపచేసి, జగత్తులో నీవుండి నిన్ను జగత్తులో ఉంచి అతను బ్రహ్మ. ఇవన్నీ ఎవరు చెప్తే చేశావు? పోనీ ఎవరిని అడిగి చేశావు? స్వామి మమ్మలను సృష్టించు, మాకు కాళ్ళు చేతులు ఇవ్వు మేము అడిగాము. మేము అడిగితేనే సృష్టి చేస్తే నువ్వు ఇలా పుడతాం, అక్కడ పుడతాం, నీ దగ్గర ఎవరికి ఉంటుందో పుడతాం. కొందరు మనుషులు, కొందరు రాక్షసులు, కొందరు పశువులు, కొన్ని మృగాలు, కొన్ని కీటకాలు ఎందుకు సృష్టి చేస్తున్నావు? మనలో మాట నిన్నెవడు అడిగేవాడు ఎడనే కదా. ఇప్పుడు అడుగుతాడు, అతిథులు అడగరా? సృష్టి చేస్తే ఎవరు అడగరా? మాకు ఇస్తే అడుగుతాడు. ఇష్టం లేకుంటే చెప్పు, మేము భగవంతుడి. నీవు ఇవ్వాలనుకే ఏ సాకులతో పని లేదు. నీ అనుగ్రహం కావాలి, కానీ కారణాలు కావాలా? మా పుణ్యాలు కావాలా? మా సాకులు కావాలా? ఇవన్నీ స్వామి. ఇవ్వాలనుకుంటున్నావు లేదా? ఇవ్వాలనుకున్నావు ఇవ్వు. పోనీ ఇవ్వను చెప్పు. చెప్పినా మేము ఎక్కడికి పోము, నువ్వెక్కడికి పోవు. ఉద్యోగంలోనే ఉండాలి కదా. అంటే అర్థమైందా? పూర్తి గోపికలు మా దగ్గర ఏమీ లేదు, నువ్వే ఉన్నావు. మా దగ్గర పుణ్యం లేదు, నీవే మా పుణ్యం. మా దగ్గర అన్నీ కొరతలే, నీ దగ్గర అన్నీ నిండున్నాయి. నీకు మాకు పరిపూర్ణమైన సంబంధం ఉంది. ఈ సంబంధం ఎన్ని ప్రయత్నాలు చేసినా తీసేసుకోలేము. మాకు అసలు ఏమీ తెలియదు, నీకన్నీ తెలుసు. మాకంతే కొరత, నీకంతా పూర్తి. మేమేది పుణ్యం చెయ్యం, నువ్వే మా పుణ్యం. తెలియక తప్పు చేశాం, క్షమించు. కావాల్సిన దాన్ని ప్రసాదించు. నీవు మాకు దేన్నైనా ఇవ్వటానికి మేము చేసుకునే పుణ్యంతో సంబంధం లేదు, నీ దయే సంబంధం. మొదటి చెప్పాను, జ్ఞాపకం ఉంది కదా. ఏమిటి? ఆత్మే ఇచ్చేవాడు, పొందేవాడు, పొందవలసిన వాడు పరమాత్మనే, పొందించేది పరమాత్మనే. మనకున్న పుణ్యం పరమాత్మే, మన సాధనం పరమాత్మే, మన ఉపాయం పరమాత్మే,
మన ఉపేయం పరమాత్మ. ఫలం ఇచ్చేవాడు స్వామి, ఫలాన్ని అనుభవించేవాడు స్వామి, తన దగ్గరికి చేర్చేవాడు స్వామి, చేరినందువల్ల ఆనందించేవాడు స్వామి, మనతో పనులు చేయించేవాడు స్వామి, పనులు చేసి చేయించి సంతోషించేవాడు స్వామి. మా దగ్గరే ఉందయ్యా, మాకేముంది, మాకేం లేదు, మాకేమొద్దు, నువ్వే చాలు, నీకంటే వేరే వస్తువు మాకు అవసరం లేదు, నిన్ను మాకు ఇచ్చుకో. ఇప్పుడు ఇచ్చుకున్నాను, కొంచెం ఆలస్యంగా మాకు తెలిసింది కాబట్టి మాకు ప్రసాదించండి మహానుభావ. ఈరోజు పాచురంలో వాచ్యార్థం వ్యంగ్యార్థం అంటూ ఏమీ ఉండదు, మొత్తం తత్వార్థం. ఎంత సావధానంగా, ఎంత ఏకాగ్రతగా, ఎంత మనస్సు పెట్టి వింటే అంత అర్థం ఉంటుంది. మొత్తం తిరుప్పావుకి సారం. ఒక తిరుప్పావుకే కాదు, వేద వేదాంత ఇతిహాస పురాణ ధర్మశాస్త్ర దివ్య ప్రబంధ ఆగమ మొత్తం ప్రపంచంలో ఎన్ని రకముల సాహిత్యములున్నాయో, సారస్వతములున్నాయో, అన్నిటిని చెప్తున్నాయో వాటన్నిటి సారమిది. మనందరం పరమాత్మను దీన్నే ప్రార్థించాలి. నేను పుణ్యం చేశాను కాబట్టి నాకు మోక్షం ఇవ్వు, నేను నీ గుడికి వచ్చాను కాబట్టి నాకు మోక్షం ఇవ్వు, నేను కొబ్బరికాయ కొట్టాను కాబట్టి మోక్షం ఇవ్వు. అంత చీపు కాదు మోక్షం. కొబ్బరికాయకు రూపాయి ఉండేయడానికి, ఒక ప్రదక్షిణానికి దొరికేది కాదు. మనం చేస్తే ఇవ్వడు, ఆయన అనుకుంటే ఇస్తాడు. కాబట్టి స్వామి, నీకు కావలసి నీవు మాతో చేయించుకొని నీవు ఆనందించు, నీవు తలుచుకున్నది నీవు మాకివ్వు, మాకిచ్చిన ఆనందం నీదే. ఇది విన్నపం. ఇది మనకు గోపికలతో మనస్సును చెప్పారు. మనం పర అనుకున్నాం కదా, ఆ పర ఏమిటో కొంచెం దాచారు. రేపు దాన్ని మనం అనుసంధానం చేసుకుంటాం. మిగిలిన 2 పాశురాలను రేపు అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు పాశురాన్ని చెప్పుకుందాం. కడవగల్ చెన్నో కానం చేరుందో ఉంబోం அறிவன்னோ இல்லாத ஆயக்குலத்தோ உந்தன்னை பிறவி பெருந்தன புண்ணியம் யாமணிவோம் உறவன்னோ இல்லாத கோவிந்தா உந்தன்னோடு உறவே நமக்கோ இங்கோ ஒழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோ அன்பினால் உந்தன்னை சிறு பேரு அதைத்தன சீரி அருளாதே இறைவாணி தாராய் மறையே யோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்வஸ்தி பிரஜாப்ய பரிபாலயந்தாம் न्याय्येन मार्गेण महीं महीषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. अस्मद्गुरुभ्यो नमः. जय श्रीमन्नारायण. सोच्चिष्टमालिकाबन्धगन्धबन्धुरजिष्णवे विष्णुचित्ततनूजायै गोदायै नित्यमङ्गलम्. मादृशा किञ्चन त्राणबद्ध